గేమ్ చేంజర్ థర్డ్ సాంగ్ ఎందుకు నచ్చలేదు ఈ ఫుల్ వీడియో చూడండి. అందుకన్నా ముందు నేను ఈ రివ్యూ షార్ట్గా అయితే చెప్పా కదా, దానికి ఒక కామెంట్ వచ్చింది చూడండి. సూపర్ రామ్ చరణ్ సాంగ్ నీకు నచ్చకపోతే ఇలా వీడియో పెట్టి హైప్ తగ్గించొద్దు బ్రో అని పెట్టారు. నేనేం హైప్ తగ్గినా, నేను పుష్ప టూ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ 2 సాంగ్స్ బాగున్నాయి, కానీ థర్డ్ సాంగ్ ఎందుకు బాగలేదు అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు పుష్ప 2 అన్ని సాంగ్స్ హిట్ అయినాయి, కానీ గేమ్ చేంజర్కి పుష్ప 2కి అయితే కనుక సాంగ్స్ వల్ల హైప్ చాలా పెరుగుతుంది. కానీ గేమ్ చేంజర్కి ఏంటంటే హైప్ పెరగట్లేదు, హిట్ తగ్గట్లేదు, మధ్యలో అయితే ఉంది హైప్స్లకి అయితే, కానీ హైప్ ఏం రావట్లేదు. నేనేదో ఫస్ట్ బీటీఎస్ సాంగ్ది అన్నారు కదా, ఫుల్ వీడియో చూసా, కొంచెం ప్రోమో లాగా అయితే చూపించారు ఈ సాంగ్ది. నేను ఈ ఇయర్ బాగుంటుంది ఈ సాంగ్ అయితే, మళ్ళీ అలవేటపురం దాటేస్తుంది అనుకుంటున్నాను. కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తమన్ గారు అయితే కనుక అట్టని స్లోగా తీసుకెళ్ళిపోయారు సాంగ్ని అయితే కనుక. అది ఒక మైనస్ పాయింట్ ఈ సాంగ్కి అయితే. ఇంకోటి ఏంటంటే భయ్య, ఇప్పుడు సాంగ్లో బీట్ వచ్చేటప్పుడు బీట్ పెట్టలే, ఇంకా అట్లానే ప్లెయిన్గా తీసుకెళ్ళిపోయారు, కొంచెం ల్యాగ్ అనిపించింది. నానా హే నానా ఆ సాంగ్ అయితే కనుక, అదే ఆ క్లిప్ అయితే కనుక మధ్యలో ఒకసారి వచ్చింది, ఇంకెప్పటికి రాలే, ఇంకా ల్యాగే అంతా. ఆఫ్టర్ ఆల్గా లొకేషన్స్ బాగున్నాయి, మళ్ళీ ఒక స్పెషల్ కెమెరా వాడారంట. అదేంటంటే బ్రైట్నెస్ని పెంచి మధ్యలో ఫోకస్నను మళ్ళీ అట్రాక్ట్ చేపించింది. అండ్ రామ్ చరణ్ లుక్స్ ఉన్నాయి, చాలా సూపర్గా ఉంది. శంకర్ గారు అయితే బాగానే ప్లాన్ చేయాలి, ఇప్పుడు సాంగ్స్ లాగా అయితే కాదు సినిమా అయితే. ఆ ల్యాగ్ అండ్ సాంగ్స్ బీట్స్ లేవు, అలానే స్లోగా తీసుకెళ్ళిపోయారు లాస్ట్ వరకు. ఆఫ్టర్ ఆల్గా నాకైతే కనుక ఈ సాంగ్ ఎందుకు నచ్చలేదు అంటే ల్యాగ్ అండ్ మళ్ళీ పాడే విధానం, పాట బాగానే ఉంది, కానీ ఆ లిరిక్స్ అయితే కనుక నాకు చాలా నచ్చలే. నాన్న హే నాన్న అదైతే కనుక ఒక్కసారిడే వచ్చింది, నాకు అందుకే నచ్చలేదు. అండ్ స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది సాంగ్, దానికి పాటు దానికి ట్రైన్ లాగా. కానీ ఈ సాంగ్ అయితే కనుక ప్రాపర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం, కానీ నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బాయ్.